హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మదర్స్ జర్నీ. ఈరోజు మనం ఈ వీడియోలో ఏ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం అనుకుంటున్నామంటే రైట్ బ్రెడ్ ఎడ్యుకేషన్ గురించి అండి. రైట్ బ్రెడ్ ఎడ్యుకేషన్లో నేను థర్డ్ మెథడ్ చెప్తున్నాను. సో అది ఏంటి అంటే లింకింగ్ మెమరీ అండి. సో ఈ లింకింగ్ మెమరీ అనేది మీకు చాలా కొత్తగా ఉంది కదా. సో డోంట్ వరీ, నేను ఈ లింకింగ్ మెమరీ గురించి కంప్లీట్గా ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ ఇంకా ఏంటంటే నేను ఆల్రెడీ 2 మెథడ్స్ చెప్పానండి. సో అవి ఏంటంటే రైట్ బ్రెడ్ ఎడ్యుకేషన్ ఎందుకు స్టార్ట్ చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి, ఏ ఏజ్ గ్రూప్ నుంచి స్టార్ట్ చేయాలి, ఇదంతా కూడా డిస్కస్ చేశాను. అండ్ అలాగే దాంతోపాటుగా ఫ్లాష్ కార్డ్స్ అండ్ మండల యాక్టివిటీస్ గురించి కూడా నేను డిస్కస్ చేశాను. ఇన్ కేస్ మీరు ఆ వీడియోస్ని మిస్ అయినట్లయితే నేను డిస్క్రిప్షన్లో ఆ 3 వీడియోస్కి సంబంధించినటువంటి ఆ ప్లేలిస్ట్ని నేను యాడ్ చేస్తానండి. ఆ ప్లేలిస్ట్ మీరు ఫాలో అయినట్లయితే టోటల్ రైట్ బ్రెడ్ ఎడ్యుకేషన్ గురించి అందులో ఉంటుంది. సో అది మీరు చూసి ఈజీగా ఫాలో అయిపోవచ్చు మీ కిడ్స్తో. అండ్ ఇప్పుడు ఏంటంటే లింకింగ్ మెమరీ గురించి కంప్లీట్ డీటెయిల్స్ అనేది నేను ఇక్కడ ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. సో లేట్ చేయకుండా ఈరోజు మన వీడియోని స్టార్ట్ చేసేద్దామా. లింకింగ్ మెమరీ అనేది రైట్ బ్రెడ్ ఎడ్యుకేషన్ లో ఒక మెథడ్ అండి. మెథడ్ ని మనం యూజ్ చేసి పిల్లలకి ఏవైనా సార్ లాంగ్ లిస్ట్ ఆఫ్ డేటాని గుర్తుపెట్టుకోవడం అనేది నేర్పించవచ్చు. లింకింగ్ మెమరీని మనం ఎలా యూజ్ చేయాలంటే, ఇప్పుడు మనం ఏదైనా ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నాం అనుకోండి. ఎగ్జామ్ రాస్తున్నప్పుడు మనకు అందులో ఆ క్వశ్చన్ కి సంబంధించి చాలా టాపిక్స్ ఉంటాయి. సెల్ హెడ్డింగ్స్ కానీ డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఇలా ఉంటాయి అనమాట. అవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకుని రాయాలి. అలాంటప్పుడు మనం ఏంటంటే కొన్ని టైమ్స్ గుర్తుపెట్టుకోగలుగుతాము, కొన్ని టైమ్స్ అది మిస్ చేస్తాం కదా. సో అదంతా జరగకుండా మనం ఏదైనా ఆ టాపిక్ని ఒక స్టోరీ లాగా మనం క్రియేట్ చేసుకొని ఆ స్టోరీని గుర్తుపెట్టుకున్నట్లయితే మనం ఈజీగా కూడా ఆ కాన్సెప్ట్ అంతా కూడా దేని తర్వాత ఏదో వస్తుందని గుర్తుపెట్టుకోవచ్చు. సో అలానే కాకుండా మనం ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే ఏమైనా గ్రాసరీ స్టోర్స్కి మనం వెళ్ళామనుకోండి, అక్కడ మనం ఏం ఐటమ్స్ తీసుకోవాలనేది కూడా లిస్ట్ రాసుకుంటాం కదా. ఆ లిస్ట్ అంతా కూడా క్లారిటీగా గుర్తుపెట్టుకోవడానికి దాన్ని కూడా ఒక స్టోరీ లాగా మనం కన్వర్ట్ చేసుకొని గుర్తుపెట్టుకోవడం ఇలాంటివి చేయొచ్చు అనమాట ఈ లింకింగ్ మెమరీని యూజ్ చేసి. చూసారు కదా, ఇది లింకింగ్ మెమరీ గురించి అండి. ఇప్పుడు ఏంటంటే లింకింగ్ మెమరీలో ఎన్ని టైప్స్ ఉంటాయి, దాన్ని మనం ఎలా ఇంప్లిమెంట్ చేయాలి బేబీస్లో అని చూద్దామండి. లింకింగ్ మెమరీలో మనకి 2 టైప్స్ ఉంటాయండి. సో అదేంటంటే ఫస్ట్ సీక్వెన్స్ లింకింగ్ మెమరీ అండ్ అలాగే ర్యాండమ్ లింకింగ్ మెమరీ. ఫస్ట్ మనం సీక్వెన్స్ లింకింగ్ మెమరీ గురించి చూద్దామండి. సీక్వెన్స్ లింకింగ్ మెమరీ అంటే దాని పేరులోనే ఉందండి. మనం రోజు కూడా ఒకే స్టోరీని మనం పిల్లలకి చెప్పుకుంటూ రావాలన్నమాట. సో అది సీక్వెన్స్ లింకింగ్ మెమరీ. అండ్ అలాగే ర్యాండమ్ లింకింగ్ మెమరీ అంటే ఎవ్రీ టైం ఈ డిఫరెంట్ కాన్సెప్ట్ని ట్రై చేయాలన్నమాట. సో అది ర్యాండమ్గా మనం తీసుకుంటాము. సో అందుకే అది ర్యాండమ్ లింకింగ్ మెమరీ అండి. అండ్ ఈ 2 మెథడ్స్ ఏంటంటే మనం ఎవ్రీడే కూడా ర్యాండమ్ లింకింగ్ మెమరీ చేయాలి, అలాగే సీక్వెన్స్ లింకింగ్ మెమరీ 2 కూడా చేయాలి. అప్పుడు వాళ్ళకి ఏంటంటే అది ఏంటి అనే కాన్సెప్ట్ అనేది చాలా బాగా అర్థమవుతుంది. సో ఇప్పుడు ఏంటంటే అసలు లింకింగ్ మెమరీని మనం ఎలా యూజ్ చేయాలి అనేది చూద్దామండి. ఇక్కడ నేను కొన్ని ఫ్లాష్ కార్డ్స్ తీసుకున్నాను. మీరు ఏదైనా సరే యూజ్ చేయొచ్చు, లేదంటే ఒక సింగిల్ పిక్చర్ చిన్న చిన్న కార్డ్స్ లాగా మీరు యూజ్ చేయొచ్చు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీ థాట్ ప్రాసెస్ పట్టించి మీరు యూజ్ చేసుకోవచ్చు. నేనైతే ఇంట్లో నా దగ్గర ఫ్లాష్ కార్డ్స్ ఉన్నాయి కాబట్టి నేను డిఫరెంట్ కేటగిరీకి సంబంధించినటువంటి ఫ్లాష్ కార్డ్స్ని తీసుకొని ఒక చిన్న స్టోరీ క్రియేట్ చేసి చెప్తానండి. ఈ స్టోరీస్ కూడా ఏంటంటే ఫన్నీ స్టోరీస్ ఉంటాయన్నమాట. ఒకదానితో ఒకటి కనెక్ట్ మనం చేస్తాం. అది చూడడానికి ఎలా ఉంటుంది అంటే ఒక ఫన్నీ స్టోరీ అండ్ ది ఇన్లాజికల్ స్టోరీ అనమాట. సో అలా ఉంటుంది. ఇప్పుడు మనం చెప్తాను మీకు, చూడండి, మీకే క్లారిటీగా అర్థమవుతుంది అసలు ఈ స్టోరీ ఎంత ఫన్నీగా ఉంటుంది అనేది. ఇప్పుడు ఏంటంటే ఈ లింకింగ్ మెమరీని ప్రాక్టికల్ వేలో ఎలా చేసి చూపించాలనే చూద్దామండి. సో దానికోసం నేను ఇక్కడ కొన్ని ఫ్లాష్ కార్డ్స్ తీసుకున్నానండి. ఈ ఫ్లాష్ కార్డ్స్ని యూజ్ చేసి నేను ఫన్ అండ్ ఇన్లాజికల్ స్టోరీ ఇప్పుడు క్రియేట్ చేసి ఆడికి చెప్తాను. సో ఇదే కాదండి, మీరు మీకు నచ్చిన కేటగిరీ మీరు సెలెక్ట్ చేసుకొని నచ్చినట్టుగా మీరు ఇంప్లిమెంట్ చేయొచ్చు. బట్ నేను ఇవి చేస్తున్నాను. సో చూసేసాయండి. ఫస్ట్ ఏం చేస్తానంటే ఆద్యని ఎదురుగా కూర్చోబెట్టుకుంటాను. ఆ ఎదురుగా స్ట్రైట్గా ఆద్యని కూర్చోబెట్టుకొని, ఆద్య ఇప్పుడు మన లింకింగ్ మెమరీ చూద్దామా అని అడుగుతా. తను ఏం చెప్తుంది, చూద్దాం అంటది. సో అప్పుడు నేను ఏం చేస్తానంటే స్టోరీ చూడండి క్లారిటీగా ఇలా, అంటే ఇది ఇలా ఉంచండి, ఇలా చేతిలో ఇలా పట్టుకోండి. లేదు అంటే మీరు కింద ఫ్లోర్కి అయినా సరే ఒక్కొక్కటి ఇలా ప్లేస్ చేయొచ్చు అనమాట. బట్ నేను ఇలా చేసి చూపిస్తున్నాను చూడండి. అన్న మార్నింగ్ లేచి బ్రష్ చేసి యాపిల్ తినేసి చైనా వెళ్ళి లాలా లజపతి రాయని కలిశాడు. సో ఇది స్టోరీ. ఇది మనం 2 టైమ్స్ రిపీట్ చేయాలన్నమాట. సో మళ్ళీ చేసి చూపిస్తా చూడండి. అన్న మార్నింగ్ లేచి బ్రష్ చేసి యాపిల్ తినేసి చైనా వెళ్ళి లాలా లజపతి రాయని కలిశాడు. అన్న మార్నింగ్ లేచి బ్రష్ చేసి యాపిల్ తిని చైనా వెళ్ళి లాలా లజపతి రాయని కలిశాడు. ఆద్య ఇప్పుడు ఇది ఫ్లాష్ కార్డ్స్ ఇలా చూపిస్తూ
ఒక నిమిషం ఇలా దీని కింద ఫ్లోర్ పెన్ పెట్టి చేపిస్తాను. మీకు ఇక్కడ అలా చూపిస్తున్నాను కదా, కొంచెం టైం టేకింగ్. ఆద్య ఫస్ట్ అన్న లేచి ఏం చేశాడు తను అని అడిగితే తను బ్రష్ చేశాడు చెప్తుంది. లేదు మీ పిల్లలు చెప్పట్లేదు అంటే మనమే చెప్పాలి. కొంచెం పాజ్ ఇచ్చి అన్న మార్నింగ్ లేచి బ్రష్ చేశాడు, ఆద్య బ్రష్ చేసి అన్న ఏం తిన్నాడు అని అడిగితే తను గెస్ చేస్తుంది యాపిల్ అని. ఒకవేళ గెస్ చేయలేదు అనుకోండి, మీరే చెప్పండి. అన్న బ్రష్ చేసి యాపిల్ తిన్నాడు, యాపిల్ తినేసి ఎక్కడికి వెళ్ళాడు అని అడగండి. తను గెస్ చేసింది అనుకోండి చైనా అని, ఓకే నెక్స్ట్. ఒకరు గెస్ చేయలేదే అనుకోండి, అన్న యాపిల్ తిని చైనా వెళ్ళాడు, అన్న చైనా వెళ్ళి ఎవరిని కలిశాడు అని అడగండి. తను చెప్పింది అనుకోండి, గుడ్. నెక్స్ట్ ఒకవేళ చెప్పలేదు అనుకోండి, ఏం చెప్పాలంటే అన్న చైనా వెళ్ళి లాలా లజపతి రాయ్ని కలిశాడు. వావ్ సూపర్ కదా, మళ్ళీ చూద్దామా అని చెప్పేసి నెక్స్ట్ మళ్ళీ రిపీట్ చేయండి. సో ఇదండి లింకింగ్ మెమరీ గురించి. ఇదే కాన్సెప్ట్ కాకుండా మీరు దీన్ని డిఫరెంట్ కేటగిరీస్ డిఫరెంట్ కాన్సెప్ట్ యూజ్ చేసి మీరు నేర్పించవచ్చండి. నేను ఎగ్జాంపుల్గా చెప్పడం కోసం మీరు చేశాను. ఇలాంటి ఈ మెమరీస్ని నా దగ్గర రీసెంట్గా స్టార్ట్ చేశాను. సో తను ఎంతవరకు చెప్తుంది అనేది మీకు ఇక్కడ ఒక వీడియో యాడ్ చేస్తాను, మీరు చూడండి. మీకు ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది నేను అసలు దేని గురించి మాట్లాడుతున్నాను, నేను ఎలా ఇంప్లిమెంట్ చేశాను అనేది. నేను ఫర్దర్లో అదే ఇందులో కొంచెం బాగా ఎక్స్పీరియన్స్ అయింది అనేటట్టుగా చెప్తుంది అన్నప్పుడు నేను ఏంటంటే నేను ఎలాంటి ఈ మెథడ్ని యూజ్ చేసి ఎలాంటి కాన్సెప్ట్స్ అని నేర్పించాను అనేది నేను ఫర్దర్ వీడియోస్ నేను చేస్తాను. బట్ ప్రస్తుతానికి తనకి ఇలా నేను 4 కార్డ్స్ చెప్తున్నాను. మీ కిడ్స్ చిన్నపిల్లలు అనుకోండి, వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి పాయింట్అవుట్ చేయడం రాదు. అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే వాళ్ళకి కార్డ్స్ చూపిస్తూ నెక్స్ట్ ఏం వస్తుందో మీరే చెప్పండి, నెక్స్ట్ ఏం వస్తుందో మీరే చెప్పండి. ఓకే, మీ పిల్లలు కొంచెం పాయింట్అవుట్ చేసే స్టేజ్లో ఉన్నారనుకోండి, అప్పుడు మీరు వాళ్ళకి అడగండి, పాయింట్అవుట్ చేస్తారు. అదే మీ పిల్లలు మాట్లాడే స్టేజ్ వచ్చారనుకోండి, మాట్లాడే స్టేజ్ అయితే ఏంటంటే చాలా మంచిది, వాళ్ళు బాగా రెస్పాండ్ అవుతారు. మీరు కార్డ్స్ చెప్పేదానికంటే ముందు వాళ్ళే కార్డ్ చూసి నెక్స్ట్ స్టోరీ కూడా వాళ్ళే చెప్పే స్టేజ్కి వస్తారు. సో ఇదండి లింకింగ్ మెమరీ గురించి. అన్న మార్నింగ్ లేచి బ్రష్ చేసి యాపిల్ తిని చైనా వెళ్ళాడు, చైనా వెళ్ళి లాలా లజపతి రాయ్ని కలిశాడు, లాలా లజపతి రాయ్ని కలిసి ఎర్త్ దగ్గరికి వెళ్ళాడు. అన్న మార్నింగ్ లేచి ఏం చేశాడు? కాదు ఓకే వెళ్ళాడా. మరి అన్న బ్రష్ చేసి యాపిల్ తిన్నాడు ఇంతవరకు ఓకే. యాపిల్ తినేసి ఎక్కడికి వెళ్ళాడు? లాలా లజపతి రాయ్ని కలిశాడు. కానీ చైనా వెళ్ళాడు, చైనా వెళ్ళి ఎవరిని కలిశాడు? లాలా లజపతి రాయ్ని కలిశాడు. తర్వాత ఎర్త్ దగ్గరికి వెళ్ళారు. నెక్స్ట్ కాన్సెప్ట్ నేనేం చెప్దాం అనుకున్నానంటే క్లార్వాయన్స్ గురించి చెప్దాం అనుకుంటున్నానండి. ఈ క్లార్వాయన్స్ అంటే ఏంటి, దీన్ని ఎలా మన కిడ్స్లో ఇంప్లిమెంట్ చేయాలనేది అంతా కూడా నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. సో మీకు ఆ కాన్సెప్ట్ కూడా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ప్లీజ్ ఫాలో అవ్వడానికి ట్రై చేయండి, ఓకేనా. అండ్ ఈ వీడియోకి సంబంధించి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయినా అవన్నీ కూడా నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. నేను కంపల్సరీ దానికి రెస్పాండ్ అవ్వడానికి ట్రై చేస్తాను. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.